అందరికి వెల్కమ్ టు మై ఛానల్ సీను సిర్సిల్ల. ఇవాళ డే వచ్చేసి 25 అనమాట. ఇప్పుడైతే మనం అయితే కాసం షాపింగ్ మాల్ దగ్గర ఉన్నాం. ఇందాక పక్కపడి రాఘవేంద్ర అయితే టిఫిన్ అయితే చేసిన, టీ తాగినా, కాఫీ తాగేసిన, టీ కాదు కానీ కాఫీ తాగినా. సో ఇప్పుడైతే మనం అయితే ఇక్కడ పక్కపడి పాన్ షాప్ లోకి వచ్చాం. బ్రదర్ అయితే మస్తు అత్తర్లు అయితే మస్తు ఉన్నాయి, మంచి మంచి అత్తర్లు ఉన్నాయి. ఒక అత్తర్ అయితే దసరా స్పెషల్ గా అయితే ఒక అత్తర్ అయితే వేపిస్తున్నా. చూద్దాం ఎట్లా చేస్తాడో. మంచి ఒక అత్తర్ ఇస్తా అంటుండు. ఆ అత్తర్ ఎట్లా ఉన్నది, ఎట్లా ఎట్లా అన్ని కలిపి మిక్స్ చేసి ఇస్తారట. అది ఎట్లుంటది అన్నది నేను స్మెల్ చూస్తా, బాగుందంటే తీసుకుంటా. సో ఇప్పుడైతే చూద్దాం అది ఏమేమి కలుపుతారు అన్నది, అడిగి తెలుసుకుందాం, చూద్దాం. చలో మనం అయితే ఇంకో రాఘవేంద్ర భవన్ పక్క పట్టున ఇక్కడ పాన్ షాప్ కి అయితే వచ్చేసాం. బ్రదర్ అయితే మనకైతే సెంట్లు అయితే మిక్స్ చేసి ఇస్తుండు. అత్తరు మొత్తం ప్యూర్ అత్తర్ అన్నమాట, అన్ని కలిపి అయితే ఇస్తుండు. ఏమేమి ఉన్నాయి బ్రదర్, ఇలా ఏమేమి కలుపుతున్నాం మనకి ఇప్పుడు? ఇందులో అనీషా ఉంది, సాలిడ్ ఊద్ ఉంది, అంబర్ ఊద్ ఉంది. ఓకే, ఇప్పుడు మనకు కలిపేది ఏంటిది? మనది కలిపేది అంబర్ ఊదు అండ్ సాలిడ్ ఊద్. ఏంటిది? ఇంకోటి అలీషా ఒకటి, ఇది పక్కనే సాలిడ్ ఊద్, సాలిడ్, ఇది అంబర్ ఊద్. ఓకే, సో మూడు కలిపి అయితే మనకి ఇస్తుండు. ఫ్లేవర్ మస్తు ఉంటుంది అట, ఇవి అయితే మస్తు ఉంటుంది అట. సెంట్ అయితే చూద్దాం, పెట్టి ఒకసారి ఇది కలిపినాక చూద్దాం అంత టోటల్ గా అయితే. సో బ్రదర్ అయితే పాన్ షాప్ ఉంటది ఇక్కడ. సెంట్లు అయితే ఇంకా చూసుకోవచ్చు, ఇంకా సెంట్లు మస్తు మస్తు అత్తర్లు ఉంటాయి ఇక్కడ. విడవరా మొత్తం టోటల్ గా అయితే అన్ని అత్తర్లే ఉంటాయి. పాన్ షాప్ విత్ అత్తర్ షాప్ అన్నమాట. మీకు ఏదంటే అది ఉంటాయి, అన్ని మిక్స్ చేసి అంటే మిక్స్ ఇస్తాడు, ఇండివిజువల్ అంటే ఇండివిజువల్ ఇస్తాడు, కస్టమైజ్ చేసి ఇస్తాడు. ఏదంటే అది కావాల్సిన వచ్చేయండి వీడికి. మనది కాసం షాపింగ్ మాల్ పక్కనే ఉంటుంది, రాఘవేంద్ర భవన్ పక్క పండి రెండింటి మధ్యలో ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకైతే అదైతే మిక్స్ చేస్తాడు, చూసుకోవచ్చు. అన్ని కలిపి అయితే టోటల్ ఈ మూడు కలిపి అని చెప్పాను కదా. ఇంకో దీనికైతే ఏం లేదు. సో ఇది అలీషా, ఇది ఊద్ అనమాట. ఈ మూడు కలిపి మనకైతే మిక్స్ చేసిండు. మస్తు ఉంటది అట, సూపర్ ఉంటది అన్నాడు. చూద్దాం ఎట్లుంటది అన్నది. ఈ దసరాకి అయితే ఇదే వాడదాం ఒకసారి. ఎంత బ్రదర్ దీనికి? 80 రూపాయలు. ఇదైతే 80 రూపీస్ అంట, తక్కువనే. 3 ml ఉంటది. 3 ml బాటిల్ బయట అయితే 120, 150 అలా ఉంటుంది. బయట అయితే 120 దాకా తీసుకుంటాట, మనకైతే 80 రూపీస్ తీసుకుంటాడు. సో ఇప్పుడు మనకు కావాల్సిన అంటే మన వాళ్ళు ఉంటే ఫాలోవర్స్ ఉంటుంది, వచ్చేసేయండి, వచ్చి మన పేరు చెప్పండి, తక్కువనే ఇస్తాడు, తక్కువ తీసుకుంటాడు. సో మీకు ఎట్లా అంటే అట్లా చేసి ఇస్తాడు అన్నమాట. ఇంకా చూసుకోవచ్చు, ఇదైతే 3 ml అనమాట. దీనికైతే 80 రూపీస్ తీసుకున్నాడు. చూద్దాం, మంచిగా ఉంటుంది అన్న అత్తరు, మంచిగా ఉంటుంది. పొద్దున పెడితే సాయంత్రం దాకా వస్తాయి కామన్ గా. సో ఇప్పుడైతే మనం అయితే పెట్టుకుందాం. ఇప్పుడైతే మనం అయితే ఇంకా మనం అత్తర్ అయితే తీసుకున్నాం కదా, ఈ అత్తర్ అయితే పెట్టుకొని చూద్దాం ఎట్లుంటుంది, స్మెల్ చూసి చెప్తా. ఇదైతే ఇట్లా రాసుకోవాలన్నమాట. స్మెల్ అయితే అబ్బా వస్తుంది. ఈ దసరాకైతే దీంతోనే తెలియదాం, ఎందుకంటే బడ్జెట్ లేదు, తక్కువ ఉన్నది, కొద్దిగా వర్క్ కూడా తక్కువ ఉన్నాయి. సో బాడీ స్ప్రే అవి కొంటే లేదు. సో ఈ చిన్న అత్తరితో అయితే తెలియదాం. సూపర్ ఉంది ఇది కూడా, మీరు కూడా ట్రై చేయరు. ఇది పొద్దున పెడితే సాయంత్రం దాకా ఉంటది. మళ్ళా మామూలు చూస్తే చిన్నది కానీ పొద్దున పెడితే సాయంత్రం దాకా ఉంటది. సింపుల్ అయితే సూపర్ ఉంది, మరి ఘాటు కాకుండా లైట్ కాకుండా పర్వాలేదు, మస్తు ఇచ్చాడు. సో మీరు కూడా ట్రై చేయరు. సో ఇప్పుడైతే మనం షాప్ లో వచ్చినాం, షాప్ లో ఉన్నాం, దాకా వర్క్ చేసుకుని నెక్స్ట్ టైం అయితే లంచ్కి వెళ్ళిపోతాం. సో గాయస్ ఇప్పుడు టైం అయితే 8:15 అవుతుంది. మనం అయితే ఇప్పుడైతే షాప్ లో బంద్ చేసినాం. ఇందాక చూసుకోవచ్చు, షాప్ అయితే బంద్ చేసినాం. ఇప్పుడైతే మనం అయితే భోజనానికి పోయినా, ఒక భోజనానికి పోయి అయితే అట్లా అయితే ఇంటికి వెళ్ళిపోదాం. చలో ఇప్పుడైతే భోజనానికి అయితే మా అక్క వాళ్ళ ఇంటికి పోవాలి. అక్క వాళ్ళ ఇంటికి పోయి మనం భోజనం చేసి అయితే వెళ్ళిపోదాం. చలో గాయస్ ఇప్పుడైతే మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చిన, ఇవైతే మా అక్క అన్నమాట. నేనైతే మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చిన. ఇప్పుడు మా అక్క వాళ్ళ ఇంటి అయితే వాళ్ళైతే ఏం వేసుకుంటారు కదా, వీళ్ళైతే అమ్మవారి ఘటం అయితే వేసుకుంటారు. మనం వీళ్ళ ఇంటికి వచ్చేసినాం. మా బావని చూపిస్తా తర్వాత నేను అన్నదేటప్పుడు. ఇప్పుడైతే ఇంకో వీళ్ళైతే ఘటం ఎట్లా వేసుకుంటారని మీకు అయితే చూపిస్తాను, చూడండి. దగ్గరికి వెళ్ళి కాకుండా దూరంకి వెళ్ళి చూపిస్తా. సో వీళ్ళు చూసుకుంటే అయితే వీళ్ళైతే అమ్మవారికి అయితే ఘటం వేస్తారు. వీళ్ళైతే సోలాపూర్ నుంచి తీసుకున్నట్టు అమ్మవారిని అయితే. వీళ్ళైతే ఇంకా అమ్మవారి ఫోటో ఇట్లా ఉంటది, చూసుకోవచ్చు. ఇంకో ఇక్కడైతే చిన్నగా అయితే పుట్టమని తెచ్చి, పుట్టమనే కదా అక్క, పుట్టమని తెచ్చి పుట్ట బంగారం తెచ్చి ఇట్లయితే చేస్తారనమాట. అమ్మవారికి అయితే నైవేద్యం, మీరు వెజిటేరియన్ అయితే నైవేద్యం పెడతారు, చూసుకోవచ్చు. ఇవాళ అయితే ఎన్నో రోజు అక్క? ఇవాళ 5వ రోజు. ఇవాళ అయితే ఫస్ట్ రోజు. ఇవాళ నుంచి 2 రోజులు, 5 రోజుల దాకా అయితే రోజు అమ్మవారు అయితే నైవేద్యం పెట్టి పూజ చేస్తారు. లాస్ట్ దసరా రోజు అయితే చేస్తారు. దసరా రోజు అయితే మేకన్ కోసి అయితే దావత్ అయితే చేసుకుంటారు.
నైవేద్యం పెడతారు లాస్ట్ అనమాట. చూసుకో ఏమంటారు. సో మీకు అసలు మళ్ళీ అయితే చూపిస్తాను అనుకోండి, జూమ్ చేసి. ఇది అమ్మవారు అయితే దుర్గమ్మ అని అమ్మవారు అనమాట. ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను. మా భావన అయితే అన్నం తింటప్పుడు చూపిస్తా, ఇప్పుడు అయితే కాదు. సో ఇప్పుడైతే మనం అయితే అన్నం తిందాం. సో ఇప్పుడు టైం అయితే 10 అవుతుంది. మనం అయితే ఇంటికి వచ్చినాం. అక్కడ తినేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను, ఇంకా అందరితో మాట్లాడుకుంటే అయితే వీడియోలకు తీయలేకపోయినా. సో ఇప్పుడైతే వాళ్ళకైతే వీడియో అయితే ఇంతే. ఇదైతే వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేద్దాం. ఈ చివరి వరకు వీడియో ఇచ్చినందుకు అందరికి థ్యాంక్ యూ సో మచ్. అందరికైతే గుడ్ నైట్. రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.